బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. వాహనాల ఏర్పాటు, భోజన, మంచినీటి సదుపాయాలు, రూట్ మ్యాప్పై కార్యకర్తలకు సమగ్ర సూచనలు చేశారు. ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ద్వారా తిరిగి ప్రజల వద్దకు వచ్చే ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో ఎక్కడికక్కడ గ్రామాన మనం పెద్ద ఎత్తున తరలి ఆ సభను జయప్రదం చేయడం ద్వారా అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వం మీద సమర సంకారం పూజించేందుకు మీరందరూ సంసిద్ధులై నడుం గట్టి కదలాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించినటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళా ఆయన అధికారంకి వచ్చిన తర్వాత రైతు కష్టాలు తీరాలి, బడుగు బలహీన వర్గాల కష్టాలు తీరాలి, పేదవాడి కష్టాలు తీరాలి, నా తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలి, తెలంగాణ అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయాలని మన నాయకుడు కంకణం కట్టుకొని 10 సంవత్సరాలలో పెద్ద ఎత్తున అన్ని విధాలు కూడా అభివృద్ధి చేశాం. ఓటర్ని అందరినీ కూడా 6 గ్యారంటీలతో అందరినీ మోసం చేసేటువంటి ఘనత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అందుకోసమే రేపు ఈ యొక్క వరంగల్ సభకి ప్రతి గ్రామం నుంచి కూడా మీరు రిప్రజెంటేషన్ ఉండాలా. ఎందుకనంటే మీరు మన నాయకుడు చెప్పేదంతా కూడా ఇంటరెక్కడ ఇన్న తర్వాత మళ్ళీ వచ్చి మన ఊళ్ళల్లో చర్చ పెట్టుకోవాలా. ఖచ్చితంగా కూడా ఇది 100% మాకు తప్పకుండా కూడా మన గవర్నమెంట్ వస్తుంది, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. రైతు బంధు బాయే, కళ్యాణ లక్ష్మి బాయే, బంగారం బాయే, పెన్షన్లు బాయే, ధాన్యం కొనేటోళ్ళు దిక్కు లేదా, నీళ్లు లేవా, కరెంటు లేవా, అసలు అధికారులు లేకపోయా, ప్రభుత్వమే లేకపోయా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలంతా తీవ్రంగా బాధపడుతుండే మేము అందరం కూడా ఎక్కడోళ్ళక్కడ బస్సులే తిరుగుకుంటూ సభాస్థలికి 3 గంటలకు చేరి మీటింగ్ అయిపోయినాక మళ్ళీ రావాల్సిందిగా సేఫ్ గా కూడా చేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈసారి ఖచ్చితంగా కూడా గతంలో లాగా కాకుండా మాయ మాటలకు, మోసం మాటలకు ఇప్పుడు పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కూడా తిప్పి కొట్టడానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధంగా ఉందని చెప్పేసి మరొకసారి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలని అనొచ్చు. మీరు సార్ ఇంటికాడ టీవీలో కూర్చుంటే వినొచ్చుగా కేసీఆర్ గారి స్పీచ్ అని, కానీ కేసీఆర్ గారి మీటింగ్ లో పాల్గొంటే మనకు వచ్చే ఉత్సాహం వేరు, కేసీఆర్ గారిని చూస్తే వచ్చే ఉత్సాహం వేరు, కేసీఆర్ గారిని చేయగలిగితే ఉత్సాహం వచ్చేది వేరు. మననే ఒక పోలీస్ అధికారి చెప్తున్నారు, సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని చూడగానే మాకు ఒళ్ళు పులకరించేస్తారని ఒక పోలీస్ అధికారి చెప్తున్నాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని చూస్తే ఏది రావట్లేదు సార్ అని ఆయనే చెప్తున్నాడు. మాకు తప్పకుండా ఎవరు కూడా భయపడద్దు, ఎట్లాంటి కార్యకర్త కూడా దేనికి కూడా భయపడద్దు. నేను నా నోట్ల నుంచి ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం కొడదాం తిడదాం అన్న మాట వచ్చేది కాదు. వచ్చింది ఎప్పుడన్నా? ఇప్పుడు చెప్తున్నా, ఎవరైనా ఒక్క దెబ్బ కొడితే 2 కొడదాం, ఒక్కరు కొడితే 2 కొడతాం, ఏం ఇబ్బంది లేదు. మీరు ఎవరు భయపడద్దు, ఖచ్చితంగా మనం చూద్దాం. మీరు ముఖ్యంగా 27వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా మీటింగ్ మంచిగా సక్సెస్ చేయాలి. ఎవరికి వాళ్ళు బస్సులో 50 మంది కాదు 70 మంది 80 మంది అని ఎక్కాలి, ఓపికగా రావాలి. మీరు అందరూ జాగ్రత్తగా రండి. ఇక ఒక్కరోజు అయిపోయేది కాదు. కాబట్టి దయచేసి నేను అధికారులు కూడా మళ్ళీసారి చెప్తున్నాను, మీరు న్యాయంగా ఉండండి. నిజంగా ఎవరు తప్పు చేసినా కేసు పెట్టండి, కానీ మీరు అన్యాయం చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగా తప్పకుండా మీరు అనుభవిస్తారు. ఎక్కడ మేమేం చేతగానలో కాదు, చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా దానికి 1కి 2 సార్లు దానికి రివెంజ్ తీర్చుకుంటాం. జాగ్రత్తగా ఉండండి.